ఏ మెత్త మనిషి సత్క మనిషి కదా వీడు ఎటు పడతాడు ఏం అనుకుంటాం. అట్లా అనుకుంటాం కాబట్టి ఇట్లా అవుతుంది కదా. ఇప్పుడు మీకు పెళ్లి చేసుకున్నా అంటే కూడా మీరు చేసుకుంటలేరు. అట్లా కాకపోతే ఏంది ఉంచుకోండి. మళ్ళీ ఏం మాట్లాడుతావు? తమాకు పని చేస్తాను. మంచివా గాడిదివా? వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజలి దాస్. ఇప్పుడు మనకు టాస్క్ ఇచ్చిన అతని పైన చాలా రోజుల క్రితం ఒక ఆవిడ టాస్క్ ఇచ్చింది అనమాట. అయితే ఆ టాస్క్ లో ఇతను మంచోడనే తెలిసింది. తర్వాత ఏ గొడవ లేకుండా ముగిసిపోయింది. అయితే ఇతనికి ఇంకేదో ప్రాబ్లం వచ్చి మనకు టాస్క్ ఇచ్చాడనమాట. అసలు ఆ టాస్క్ ఏంటి అంటే అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగే ఒక అమ్మాయికి ఏదో ఆపదలో ఉందనేసి ఎంతో కొంత అమౌంట్ అడిగితే ఇచ్చాడు అతను. ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు అడుగుతుంటే అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ కి మేమైతే షాక్ అయ్యాము. చూసి మీరు కూడా షాక్ అవ్వండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ప్రాబ్లం ఏంది? నేను ఒక అమ్మాయికి లాస్ట్ మాట్లాడండి. ఏం కాదు, మీరు ఇట్లా మాట్లాడి అట్లా కూడా కొట్టుకుంటారు. లాస్ట్ మన మార్చ్ లో లాక్డౌన్ వచ్చినప్పుడు ఆమెకు అమ్మాయి కొంచెం ఇబ్బంది ఉంది, డబ్బులు ఇబ్బంది, జాబ్ అన్ని లాక్డౌన్ లో జాబ్లు అన్నీ హోమ్ అట్లా పెట్టేసారు కదా. అట్లా ఆమె డబ్బులు ఇబ్బంది అవుతుందంటే అప్పు కింద నన్ను అడిగితే చెల్లెలాంటిది అని చెప్పేసి నేను ఒక 1,00,000 అడిగింది. నా దగ్గర అంత లేదమ్మా అని చెప్పేసి సరే ఆడామని చెప్పేసి ఏం ఖర్చులు ఏం ఇబ్బంది ఉందో ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి ఇచ్చిన. ఎట్లాంటి పేపర్ అట్లాంటి ఏం రాసుకోలేదు, హ్యాండ్ లోన్ లాగా చేతి బదులాగా ఇచ్చేసిన. ఇప్పటి వరకు మిత్తి లేదు, ఏం లేదు. సంవత్సరం పైన అయిపోయింది, ఇంతవరకు కూడా ఏమి ఇస్తలేదు. నువ్వు మిత్తి ఆశపడ్డావా? నేను మిత్తి లాగా ఏం లేదు, మామూలుగా ఇస్తే బాగానే ఉండు కానీ ఏం అడగలేదు. నేను అట్లా ఇస్తే బాగానే ఉండదు కానీ లాక్డౌన్ లో మనకు రొటేషన్ లేదు కదా. ఇప్పుడు నాకు ఆ మిత్తి వద్దు, ఏమొద్దు, అసలు నాకు ఇస్తే చాలు అంతే. ఆడికేగా నువ్వు మిత్తికి ఏమైనా ఆశపడ్డావు? మిత్తి ఏమొద్దు నాకు ఇప్పుడు. అప్పుడైనా సరే మిత్తి ఏమని అడిగినావు? అడగలే. జస్ట్ ఫ్రెండ్ లాగా చెల్లెలాగా ఇచ్చిన. 2 వారాలు ఉన్నది. నేనేమన్నా సార్ 2 వారాలు ఎందుకు, 1 month టైం తీసుకో అని చెప్పేసి ఇద్దులే అని చెప్పేసి అన్నా. 2 వారాలు కదమ్మా, 1 month టైం తీసుకొని ఎట్లా ఇచ్చిన అట్లా అప్పుడు చెప్పేసి అని చెప్పిన. సరే అన్నారు. అట్లా నమ్మి ఇచ్చేసిన. 1 month అయిపోయిందా? 1 month ఇక్కడ 1.5 month అయిపోయింది. ఇప్పటికే 1.5 month 1 year పైన అయిపోయింది. ఇంకా 1 month అయిందా? లాస్ట్ మార్చ్ లో ఇచ్చిన, ఇప్పుడు మార్చ్ అయిపోయింది, 1 year పైన అయిపోయింది. ఇంకా సరే ఒక పని చేద్దాం, ఆమెతో పిలిపిద్దాము. పిలిపించాను సరే వస్తా ఎడికి మరి ఇప్పుడు కానీ ఇల్లు పోదాం, పోయి మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఎట్లా వసూలు చేసి ఇస్తావా ఎట్లా మీరు చెప్పి. నేను వసూలు చేసేది లేదు, కాకపోతే ఆ పరిస్థితి నిజంగా ఆమె తగ్గట్టు ఉంటే మాత్రం నేను ఏం చేయలేను. ఆమె ఇచ్చే పొజిషన్ నుండి మాత్రం ఇప్పిస్తాను. చూద్దాం వ్యూవర్స్ ఏమవుతుంది అనేది. ఏముందా ఈయనకు వచ్చే బాకుంటే వస్తాయి, లేకుంటే గోల్మాల్ అంతే. చూద్దాం. వ్యూవర్స్ ఏం లేదు, వ్యూవర్స్ ఆమె ఇంటికి వెళ్దామని చెప్పేసి ఫోన్ చేసి మనోడు. కాకపోతే ఏంటంటే ఆమె అనేది పక్కనే ఉండి నేను వస్తే ఇంటి దగ్గర వద్దని అన్నది. మళ్ళీ ఏంటంటే ఆడ లొల్లిగిల్లు అయితే అని చెప్పి భయపడదా ఎట్లా తెలియదు కానీ సరేగా వచ్చేటా ఆమెనేనా? అవునన్నా. లాక్డౌన్ వచ్చింది అన్న అని చెప్పేసి కావాలని కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి అడిగిన. 70,000కే ఇయ్యలేకపోయినావు, 1,00,000 అడిగినావు. జాగ్ లేకపోతే నాకు అవన్నీ సంబంధం ఉండదు కదా. మీరు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉండే అట్లనే ఉండాలి కదా. ఎన్ని రోజులు అన్నావు, ఎన్ని రోజులకి ఇస్తున్నావు? 2 వారాలు టైం, 1 month టైం ఇచ్చిన. ఇప్పుడు 1 month పోయింది, మార్చ్ లాస్ట్ 2020 మార్చ్ అంటే ఇప్పుడు 21. అవన్నీ పరిస్థితులు నాకు సంబంధం ఉండదు కమ్మా. ఉన్న జాబ్ పోయింది, పోతే నేనేం చేయాలి చెప్పు? జాబ్ ఇప్పించండి. నేను జాబ్ ఇప్పిస్తా కాదు, నేను జాబ్ నేనేం ఇప్పిస్తాను? మా ఇంట్లో అవన్నీ జాబ్ ఇప్పించి అట్లా కాదు ఇట్లా కాదు, నాకు డబ్బులు కావాలి. నేను అడగలేదు, ఒక పేపర్ రాసుకోలేదు, ఏం రాసుకోలేదు. అవునా? పోనీ అని ఏదో ఇబ్బందులు ఉంది అన్నది. అన్న వరుసలాగా నువ్వు మాట్లాడేది సరేలే అని చెప్పేసి ఇస్తున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతోనే నేను పేపర్ రాసుకోలేదు. ఏదో తెలిసిన అమ్మాయి అని చెప్పేసి సరేలే పోనీ అని. ఇప్పుడైతే నా కాడ లేవు. ఇప్పుడు నువ్వు అలా అనుకుంటే ఇక నన్ను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడం ఏమైందా? కథలు మ్యారేజ్ ఏం తెలుసా?
అయితే ఇప్పుడు ఏంది మ్యారేజ్ అయితే ఇప్పుడు నా దగ్గర అయితే లేవు కదా మరి. లేకపోతే లేదు, దాని గురించి మాట్లాడకన్నా పెళ్లి చేసుకోయింది అది. అంటే ఇప్పుడు అట్లా మాట్లాడదు ప్రెసెంట్ అయితే అదే అదే సిచ్యువేషన్ ఉంది కదా. కాదు, నేను 70,000 ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటే ఏందన్నట్టు 70,000 ఒక అమ్మాయిని పోయి ఇచ్చేస్తారా? నీకు అర్థమవుతుందా నువ్వు అమ్మాయి? నీకు అర్థమవుతుందా నువ్వు అమ్మాయి అనే విషయం నీకు అర్థమవుతుందా? అమ్మాయి అనే ఏదో చెప్తున్నా పెళ్లిగా. ఏం అర్థమవుతుంది నీకు? అమ్మాయి అనే ఏదో చెప్తున్నా పెళ్లిగా. ఏం అర్థమవుతుంది నీకు? పెళ్లి చేసుకోమంటావు దమాకుందా నీకు ఇంతనా? దమాకుందా అంటే ఏదైనా డబ్బుల విషయం మాట్లాడను. డబ్బుల విషయం అంటే ఇప్పుడు లేవు కదా మరి లేకపోతే లేదు అని దాని గురించి సొల్యూషన్ అడుగు. కానీ నువ్వు పెళ్లి చేసుకో అంటే ఏంటన్నాడు? అవును 70,000 ఇస్తే పెళ్లి చేసుకోండి, ₹1,00,000 శోభన చేసుకోవాలా? అవును 70,000 ఇస్తే పెళ్లి చేసుకోండి, ₹1,00,000 శోభన చేసుకోవాలా? మీరేంది అట్లా మాట్లాడుతున్నారు? మరి నువ్వు మాట్లాడేది ఎట్లుంది? నేనేమన్నా తప్పనా? నువ్వు పైసలు లేవు అంటే లేవు అన్నా, నాకు పైసలు అయితే లేవు, కాకపోతే ఇప్పుడు కావు అప్పుడు చేస్తా డ్యూటీ ఎందుకు అది మాట్లాడాలి. కానీ పెళ్లి చేసుకో ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడికి మాట్లాడుతున్నావు? ఎవరు నేర్పించి నీకు? ఎవడా నేర్పించినాడు? కొంచెం మంచిగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదానికా మాట్లాడా? నా మీ కోసం ఫ్రెండ్ వచ్చాడు అయితే మాట్లాడు. అది మీ ఇంటర్వ్యూ యార్లో అండి. నా మీద ఎందుకు అరుస్తున్నారు? అరుసుడు ఏంది అరుసుడు? నా ఒక్కతో కాలేకనే నేను తోలుకొచ్చిన. అయితే కాదు 1.5 నువ్వు 1 వీక్ ఇస్తాన్న మనిషివి, సెట్ చేస్తాన్న మనిషి అదల బదలకి చెల్లెవని చెప్పించింది. చెల్లెవని చెప్పి అన్నావని చెప్పేసి నువ్వు పొలం దొరుకుతా? వరుస తీసేసి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అంటే పద్ధతేనా? ఆయనకు పెళ్లి అయిన సంగతి తెలియదా? నాకు పెళ్లి తెలుసా తెలియదా? అయింది. తెలియదు. తెలియదా? నేను పెళ్లి చేసుకొని ధర్మం తిను. ధర్మం తిను, ధర్మం తిను నువ్వు. మరి ఎందుకు తింటలేవు? ఆయన పెళ్లి అయిన సంగతి తెలుసు, నీకు అన్ని తెలుసు. మరి ఇవన్నీ వాడు ఎందుకు అవన్నీ ఇస్తావు? ఎక్కడ నువ్వు కష్టపడి సొమ్ము ఎటు నువ్వు అర్థం అనుకుంటున్నావు? కష్టపడి సొమ్ము రూపాయితో సహా వస్తుంది. ఎందుకు బాగుంటావు? పిల్లలు ఆ కేసు అని ఈ కేసు అని మళ్ళీ ఏ కేసు పెట్టినా సరే ఏమన్నా నువ్వు తప్పు చేసినావు ఏమన్నా? నువ్వేమో తప్పు చేసి ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతా. నేను నీ మీదనే కేసు పెడతా, తన మీద కాదు. నాకు డబ్బులు వచ్చేది చూడు, ఈ లొల్లి పెడితే నేను ఏమంటున్నాను కాదు, ఏం పోదు, ఎట్టు పోవు. నువ్వు కష్టపడ్డ సొమ్ము నీకు ఎట్టు పోదు, అర్థమవుతుందా? ఇస్తానే అంటున్నా మరి కదా. ఈమనే అంటుంది కదా ఆయన. డబ్బులు టైం పడుతుంది ఎన్ని టైం పడుతుంది? ఆ మధ్యలో నీకు వచ్చిన పైసలు ఏం చేసినావు మరి? నీకు కాదు, నీకు మా అంటే లాస్ట్ లాక్డౌన్ నీకు జాబ్ పోయింది అంటున్నావు. అంత ముందు శాలరీ అయితే 1 month 1 week ఇచ్చేస్తున్నావు కదా, అడ్జస్ట్మెంట్ చేస్తా నాకు ఆ ఫండ్ వచ్చే ఉందని. ఆ వచ్చిన పైసలు ఏం చేసినావు? అంటే వీడు అడగాడు అవలగాడు వీడు ఏమని చేసుకుంటాడు అని చెప్పేసి నువ్వు మొత్తం వెళ్ళగా. మరి అట్లా లేనప్పుడు ఎందుకు ఇస్తారు పైసలు? ఏందే? మనీ దగ్గర కూడా అంత గట్టిగా మాట్లాడితే ఎలా? మనీ దగ్గర కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నా నేను, మానం దగ్గర కాదు. మానం దగ్గర అయితే కొట్టుడే ఉంటది. మనీ దగ్గర కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నా నేను, మానం దగ్గర కాదు. మానం దగ్గర అయితే కొట్టుడే ఉంటది. నువ్వు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటాను అంటున్నాను? కొడతారంటే ఇప్పుడు కొడతారా ఏంది నన్ను? ఇప్పుడు చేయలేపనేకి నువ్వే ఇంటిస్తున్నట్టు మనం కొట్టి ఏదో కేసులో ఇరికిద్దామని చూస్తున్నావా? అవన్నీ ఇరికించుకుని రోజులు పోయినాయి. ఏదైనా నిజం ఉంటేనే మాట్లాడుతున్నారు. లేడీస్ కి ఏమైపోయిందంటే ఏదో చిన్న దానికి నీ అసలు వల్ల మంచి మంచి వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అర్థమవుతుందా? నిజంగా జెన్యున్ ఉండే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వు ఒక్కదాన్ని ఇట్లా నీ అసలు చేసే పనికి. అరే నేనేం చేసినా? మరి ఏం చేసినా పైసలు పడతాయి. మరి ఇంకెందుకు రోజు లేవు కదా మరి. పైసలు ఇవ్వమని ఇంకా నీకు బరేమింది? లేవు నా దగ్గర. లేవంటే ఎట్లా మరి? లేవు నా దగ్గర. లేవంటే ఎట్లా మరి? నా దగ్గర ఇంకా నేను తప్ప ఏం లేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను తీసుకున్నాను చెప్పిన. నా దగ్గర ఇంకా నేను తప్ప ఏం లేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను తీసుకున్నాను చెప్పిన. ఇప్పుడు నేను తీసుకొని పెళ్లి చేసుకోవాలి అంతే కదా? 70 పోయినా సరే అంతేనా? అవును మరి. అంతేనా? నీ అంతే కదా? అంటే మీరు ఏదైనా చెప్పండి మరి. ఏదైనా సరే ఓ పని చేయి, నేను ₹1,00,000 ఇస్తా నేను చేసుకురా. సరే ఓ పని చేయి, నేను ₹1,00,000 ఇస్తా నేను చేసుకురా. ఏంది దా, ఏం నేను మాట్లాడుతున్నారు? చేసుకుంటా. మీరేంది? ఆ? మీరు వద్దండి. మరి వదలండి ఎందుకు? నాకు మీరు మంచిగా మాట్లాడండి. మరి మీరు మాట్లాడేది ఎట్లుందండి? నేనేం నేను తప్పు చేసినట్టయితే నన్ను చెప్తాం కొట్టు, నేను వద్దానా? నా సబ్స్క్రైబర్ సాక్షి చెప్తాను, నేను వద్దానా? నువ్వు చేసే పని ఎట్లుంది? మీరు కొంచెం మంచిగా మాట్లాడండి. మరి మీరు మాట్లాడేది ఎట్లుందండి? నేనేం ఏదైనా సరే 2 చేతులు కలిసి సపోర్ట్లు అవుతాయి, ఒక చేతం కాదు, అర్థమవుతుందా? మీరు ఇంటిస్తారు కదా, నేను ఇంటికి ఫాలో అవుతున్నా. మీరు ఇంటిస్తారు కదా, నేను ఇంటికి ఫాలో అవుతున్నా. మీరు ఇంటిస్తారు, నేను ఇంటికి ఫాలో అవుతున్నా, అర్థమవుతుందా? మీరు మాట్లాడే సభ్య సమాజానికి పనికొచ్చేటట్టు మాట్లాడు. మీరు మాట్లాడే సభ్య సమాజానికి పనికొచ్చేటట్టు మాట్లాడు. మరి ఏమైనా ఉపాయం చెప్పండి, ఏదైనా ఎట్లా ఇవ్వాలి చెప్పండి మరి డబ్బులు. అట్లా అడుగుతావా? లేకుంటే ఇవన్నీ పోయి బిద్దుకోమని లెక్క? చెప్పండి మరి ఏంటిదో. ఆల్రెడీ నువ్వు చేస్తున్న ఆఫీస్ లో 2 years నుంచి చేస్తున్నా, నీకు PF వచ్చిందిగా? వచ్చింది. మరి అది నీకేం రాదా? ఇస్తాను చెప్పినావు కదా, పిఎఫ్ వస్తుందన్న అవి ఇచ్చేస్తాను. అది ఖర్చు అయిపోయినాయి. ఏం ఖర్చు అవుతుందమ్మా? మాకు ఇచ్చే డబ్బులు మీరు నీకు ఆయన మిత్తి అడిగిందా లేకపోతే ₹10 ఎక్కువ ఇమ్మని అడిగినా? అంటే మంచితనాన్ని చూసుకొని నువ్వు చదువు చేసుకుంటావా? అంటే మంచితనాన్ని చూసుకొని నువ్వు చదువు చేసుకుంటావా? మనుషులు నకిలీ నోట్లను తయారు చేస్తాయి, మరి నోట్లు నకిలీ మనుషుల్నే తయారు చేస్తాయి. ఏమని తెలుసు నేను నీకు అట్లా కాదు. నీ అసలు వెనకకి ఏమైందా సార్? పొలం దున్నుకోమని చెప్పి కౌలుకి ఇస్తే పొలం 1 పేరు మీద చేసుకుంటా నీ అట్లుంది నీ కథ. పొలం దున్నుకోమని చెప్పి కౌలుకి ఇస్తే పొలం 1 పేరు మీద చేసుకుంటా నీ అట్లుంది నీ కథ. ఏదో పోనీ ఆడ మనిషి కదా అని చెప్పి సాయం చేస్తే మరి చెప్పండి, ఏదైనా ఉపాయం చెప్పండి. అదే అమ్మాయి PF పైసలు ఉన్నాయి కదా, అవి ఎట్టు పోయినా నాకు తెలుసు. లేవు అని మాట అనొద్దు. అది బయట పడుతుంది, ఇవన్నీ బయట పడతాయి సొల్యూషన్. అవన్నీ అవసరం లేదు. ఇప్పుడైతే లేవు నా పెళ్లి దగ్గర. కథలు ఇవన్నీ కాదు. పెళ్లి అయితే చేసుకోవడమ్మా 100% చెప్తాను, నేను పెళ్లి చేసుకో. ఎందుకంటే
ఒక అమ్మాయి గొంతు కోసి మళ్ళీ డబ్బులు కావాలి ఇప్పుడైతే లేవు డబ్బులు మరి నా దగ్గర డబ్బులు లేవు కదా మా వాడు మరి. ఇచ్చిండు ఏందని చెప్పేసి ఉల్టా మాట్లాడి వాంతో మళ్ళీ నీవే చేపియడం ఇవన్నీ పాత రోజులు పోయినాయి మానుకోరు అవన్నీ ఇచ్చేది ఏదో కాంగ్రెస్కి ఇచ్చేసేయి ఇప్పుడైతే నా కాడ లేవండి మీ ఇష్టం ఇంకా నేను ఏం చేయలేను ఏం చేయలేమంటే ఇప్పుడు ఏం చేయాలి మీకు ఏమైనా సొంత ఇల్లు ఉందా లేదు కిరాయికున్నాను ఎన్నో నువ్వేట సొల్లు కాల్చినావా ఏం సొల్లు కాల్చలేదు ఏం లేదన్న ఇక ఆడపిల్ల ఇక ఆపదలు ఉంది ఇక లాక్డౌన్ లో ఇబ్బంది ఉంది అంటే ఇచ్చినాను అంతే ఆ విశ్వాసం ఉందా అమ్మ నీకు ఆ విశ్వాసం ఉందా అని అడుగుతున్నా నీకు ఉంది, లేవు. మరి లేనప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ చేయొచ్చు కదా నా దగ్గర లేవు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి నీ దగ్గర ఉన్నాయమ్మా నాకు తెలుసు పిఎఫ్ పైసలు ఉన్నాయి ఆయన కరాకండి అంత కాన్ఫిడెన్స్ తో చూసినారా ఆయన కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు చెప్పినావు కదా నువ్వు చెప్పలే ఆ రోజు చెప్పినా మరి ఏం నీకు మాట్లాడుతున్నావు సరే నువ్వు ఒక పని చేయి బ్యాంక్ లో పడ్డప్పటి నుంచి ఎప్పుడైతే స్వైప్ చేసినావు అప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇద్దాము స్టేట్ బ్యాంక్ మీకు అవన్నీ అనవసరం కదా మాకు అనవసరం ఉండదు, మా పైసలు మాకు అవసరం మా పైసలు మాకు అవసరం ఎందుకు మాట్లాడుతారు మధ్యలో నేనేం మాట్లాడతావు ఆయనతో వలాగా తీసుకున్నా ఆయన వకలతో తీసుకున్నా నేను మాట్లాడతా నేను మాట్లాడి నేను నాకే ఉంది అవకాశం ఆయన కూడా లేదు ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం అంటే నీకు కాదలేదు అర్థమవుతుందా ఏ వీడు మెత్త మనిషి సత్క మనిషి కదా వీడు ఎటు పడతాడు ఏం అని అనుకుంటున్నావు అట్లా ఏం లేదు అట్లా అనుకుంటావు కాబట్టి ఇట్లా అవుతుంది కథ అట్లా అనుకుంటావు కాబట్టి ఇట్లా అవుతుంది కథ నువ్వు స్టేట్మెంట్ తీసుకురా స్టేట్మెంట్ తీసుకొచ్చి అన్ని చూపెట్టు మేము నమ్ముతాం ఏడ ఖర్చు అయిందని అవన్నీ కాదు ఇప్పుడు మీకు పెళ్లి చేసుకున్నా అంటే కూడా మీరు చేసుకుంటలేరు అట్లా కాకపోతే ఏంది ఉంచుకోండి మళ్ళా ఏం మాట్లాడుతావు తమాకు పని చేస్తా నీకేమన్నా అట్లా కాకపోతే ఏంది ఉంచుకోండి మళ్ళా ఏం మాట్లాడుతావు తమాకు పని చేస్తా నీకేమన్నా నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కొంప చేయడంలో మంచివా గాడిదివా ఏ ఆగమా. ఏం బావు ఎట్టు బావు నీ రూపాయలతో సహాయం చేస్తాయి అదే నగరాలు వేస్తుంది కానీ మనం పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే ఎవరైనా కూడా ఏ చెయ్యదు కదా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర ఏం ప్రూఫ్లు కానీ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మీరెవరో ఏ ఎవరన్నా సమస్య అవసరం లేదు నీ పైసలు ఇవ్వండి ఎందుకు అవసరం నువ్వు పైసలు ఇవ్వలేవా సరే మట్టి దాని పెట్టుకొని తెచ్చుకో పైసలు తీసుకోలేని మీరు ఏం వేస్తారు కథలు పడుతున్నారు ఏంది ఏం కథలు పడవసరం లేదు నువ్వు పైసలు తీసుకున్నదని ఎవరు అసలు మేము ఎవరమ్మా డబ్బులు తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా ఏం ప్రూఫ్ చూపించండి మేము బుకాస్తున్నావు ఇట్లా బుకాస్తున్నావు అంటున్నా ఈ బుకాన్స్ నా దగ్గర నడవదు ఈ బుకాన్స్ నా దగ్గర నడవదు నువ్వేం బుకాస్తున్నావా ఎందుకు తీసుకోవాలని ఎట్లా అంటావు మా పేరెంట్స్ కొట్టలే అమ్మ నాన్న కొట్టలే లవ్వర్ కొట్టలే ఎవరు కొట్టలేదు నీ వాళ్ళు కొట్టలేరు కాబట్టి ఇట్లా తయారవుతున్నావు నువ్వు ఎట్లా కొడతావు నువ్వు వాళ్ళందరూ కొట్టలేరు కాబట్టి ఏ 10 నిమిషాలు గంట అవుతా నేను యుద్ధం ఏం తీసుకోను ఇప్పుడు జైలుకి పంపిస్తాను నువ్వు జైలు పోతావా లేకుంటే జైలు పోతావా జేసీబీ తెచ్చుకున్నా నాకు అనవసరం ఏమైనా తెచ్చుకో నాకు పైసలు తీసుకుంటా అంతే జైలు పోతావా జేసీబీ తెచ్చుకున్నా నాకు అనవసరం ఏమైనా తెచ్చుకో నాకు పైసలు తీసుకుంటా అంతే నీ దగ్గర ఏం ప్రూఫ్ లేదు కదా నాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఎందుకు ప్రూఫ్లు లేదు నీకు ప్రూఫ్ కావాలా నీకు ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర లేవు నీ దగ్గర అన్ని ఉన్నాయి నాకు. అన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి ఇస్తావా పైసలు 10 నిమిషాలు కాదు 10 గంటలు అవుతా నేను పైసలు అరే నేను చెప్తున్నా జైలు పోతావా జేసీబీ తెచ్చుకున్నా టక్కర్ తెచ్చుకో ఏమైనా తెచ్చుకో నీ రౌడీ వాళ్ళందరూ కోసుకురా నీ రౌడీ వాళ్ళందరూ కోసుకురా అయినా మీ దగ్గర ఏం ప్రూఫ్ లేదు కదా నా దగ్గర ప్రూఫ్లు అన్ని ఉన్నాయని చెప్తున్నా నువ్వు పైసలు తీసుకుని నిజాం కదా నువ్వు పైసలు అతని దగ్గర పైసలు తీసుకుని నిజాం కదా మరి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఎందుకు అనుకుంటావు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి చూపెట్టమంటావా చూపెట్టి తట్టుకుంటావా అక్కడ చూడు ఆడ కెమెరా పెట్టిందా కార్లా ఆడ చూడు రే చేయి కిట్కే చేయబెట్టరా అర్థమవుతుందా అన్ని కెమెరా రికార్డ్ చేసి పెట్టి నియాసం ఎవిడెన్స్ ఉంటారని అన్ని కెమెరా రికార్డ్ చేసి పెట్టి నియాసం ఎవిడెన్స్ ఉంటారని కెమెరా పెట్టి ఏం చేస్తున్నారు మీరు అసలు ఆడమే అట్లనే చేస్తారా మీరు ఏం చేద్దాం ఆడామే కాబట్టి కెమెరాలు పెట్టి మొగోడు అయితే పటపట కొట్టి మాట్లాడుతుంటాం అర్థమవుతుందా ఆడామేవు శ్రీదేవి భూదేవి అని చెప్పేసి నీకు రెస్పెక్ట్ ఇచ్చి కెమెరా పెట్టిరా అన్ని కెమెరాలు పెట్టాం కాబట్టి నీ బండారం బయట పడుతుంది రేపు జనం చూడాలి పోతే 70,000 లేనిస్తాయి నీకు కానీ నీ అసలు కన్నింగ్ ఉంటారని చెప్పేసి జనానికి తెలవాలి మీరు ఏం మాట్లాడుతారు కొంచెం మంచిగా మాట్లాడాలి నేను మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి ఇంతసేపు ఉన్నాను ఒక అమ్మాయికి కెమెరా అంటే ఒక అమ్మాయికి వీడియో నేను చెప్పినాక నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక నిమిషం ఆగండి ఒక అమ్మాయికి ఫోటోలు వీడియోలు తీయడం పర్మిషన్ లేకుండా అట్లా చేస్తే మీకు జైల్లో వేయిస్తారు అర్థమవుతుందా ఒక అబ్బాయిని 70,000 తీసుకొని మోసం చేసి ఎంత తప్పు తెలుసా నీకు ఆయన నాన్న సంకల్ నాకు ఇచ్చేసి ఇంకా ఈ పెళ్లి చేసుకోవడం ఇంకెంత తప్పు తెలుసా ఉంచుకోవడం ఎంత తప్పు తెలుసా ఇవన్నీ తప్పులు కానప్పుడు అదే తప్పు అవుతుంది ఇవన్నీ తప్పులు బయటపడాలనే ఉద్దేశంతో అది పెట్టినాం ఇంకా నీకు అర్థమవుతలేదు నా తప్పుకు నేను శిక్ష అనుభవిస్తా నీ తగ్గి నువ్వేం అనుభవిస్తావు చెప్పు నీ అంతరార్థం సమాధానం చెప్పుకో మెత్తగా మాట్లాడుతుంది చెప్పి రేపిస్తానా ఎల్లుడిస్తా ఉంచుకో పెళ్లి చేసుకో అని పిచ్చి పిచ్చి మాట్లాడదు గట్టిగా బెదిరించే రకాలేమో నువ్వెవడో తెలియ అంటావు గోడు మాట దగ్గర గోడు మళ్ళా లేక మళ్ళీ ఉంది ఈ కథ నాకు మొండి మాటలు వస్తున్నాయి అన్ని ఆపుకొని కూర్చుంటా నేను నువ్వు ఆడామే కాబట్టి నేను శాంతంగా సహనంగా ఓపికతో మాట్లాడుతున్నా నాకు అనవసరం అమ్మా పైసలు ఇస్తావా లేవా నాకు అంతే ఇప్పుడు ఏదని చేసుకో నాకు పైసలు కావాలంతే నేను ఇక ఓనే మీ ఇంటికాడికి వస్తాను నేను బజార్లో దిగిన బజార్లకు దిగుతా నేను మీ ఇంటికాడ పొయ్యి పెడతా నేను మీ ఇంటి ముంగంటే పొయ్యి పెడతా పిల్లల దొల కోసం ఉచ్చ ఒప్పిస్తా అని ఎత్తిపిస్తాను నీతో ఇలా పిల్ల జిల్లా మొత్తం ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటారు ఇట్లనే మాట్లాడతా నేను ఇట్లనే మాట్లాడతా ఇట్లనే వసూలు చేసుకుంటా పొద్దున మా ఫ్యామిలీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతా
మమ్మల్ని రాదు ఇంకా అంతే. నువ్వు బాధ్యత పైసలు ఇస్తాంటేనేమో సరే, లేదంటే మీ ఇంటి ముందు పొయ్యి పెడతావు. ఆ 70,000 కోసం మాకు ఇట్లా చేస్తారా? అంతే మరి. మా ఇంటి 70,000 కోసం అంటే కష్టపడ్డాడు, కష్టపడ్డ పైసలు కాబట్టి అని తెలుసు వాల్యూ. మేము కష్టపడి ఏం కష్టపడ్డా ఇట్లా సుఖపడా? పెళ్లి చేసుకొని చెప్పి చూడా? కష్టపడితే మరి ఇచ్చేరాదు. నువ్వు పెళ్లి చేసుకుని ఎట్లా పెళ్లి చేసుకుని అంటావు? నీ తప్పు కదా అది. నువ్వు నగ్గనాచిలాగా మాట్లాడుతున్నావు, మంచిగా ఫోటోలు పెట్టు, ఆడ మంచి ఇట్లా ఫోటోలు పెట్టదు, వీడియోలు పెడతావు, బాగానే ఉంది, రెస్పెక్ట్ ఇస్తున్నావు. మరి నువ్వు ఎట్లా పెడతావు? పెళ్లి చేసుకుంటావు, అది కుదరక ఉంచుకుంటావు. ఉంచుకోనికి ఏమన్నా పాన్పరాక ఉంచిపోతారు కూడా ఇంటే. అర్థమవుతుందా? మాట్లాడి ఇప్పుడు సైలెంట్ ఇప్పుడు కొడుతుగా లోడలో డబ్బాల రాయేసినట్టు కొడుతున్నావు కదా, డబ్బాల రాయేసినట్టు కొడుతున్నావు కదా. మా బాబాయ్ అయితే వేస్తాయి, మీకు ఏమైతుంది? అది ఫస్ట్ వీడియో డిలీట్ చేయని అర్థమవుతుందా? లేదంటే ఇక నేను పిలుస్తా మా బాబాయ్ వచ్చి ఇంకా మిమ్మల్ని బాబాయ్ ఎస్ఐ మరి మా బాబాయ్ ఎవరు తెలుసా? మా బాబాయ్ ఎవరు తెలుసా? చెప్పండి, నా బలం ఏం తెలుసా? చెప్పండి. నా కథ ఏం తెలుసా? చెప్పండి. అంజనీ దాస్ కమ్ సబ్స్క్రైబర్స్, అయితే #సబ్స్క్రైబర్స్. నా బలం నాకుంది, నీ బలం నీకుంటే నా బలం నాకుంది. నువ్వు ఒక్కదాన్ని నేను పిచ్చోళ్ళకి వచ్చి ఇక్కడ కొడుతున్నా, గుంగురు వెంటకలు పెట్టుకొని కొడుతున్నా అనుకున్నావు. సరే 7 లక్షల మంది నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తే ఇవాళ పైసలు నీ 70,000 రూపాయలు వస్తున్నాయి. చెయ్యాలి, డిలీట్ చెయ్యా. నీ వీడియో వేస్తేనే నాకు 70 లక్షలు చెప్పు. ఇంకే నువ్వేమైనా నేను మాత్రం నీ ఇంటి ముందు పోయి పెట్టుడు గ్యారంటీ, నీ ఇంటి ముందు పోయి పెట్టుడు గ్యారంటీ. నువ్వు ఎస్ఐని పిలుచుకోసావా, సిఐని పిలుచుకోసావా, ఎవరైనా పిలుచుకోవాలి, అడుగుతాం, వాళ్ళని బాగా చెప్తా అడుగుతాం, న్యాయం అడుగుతాం. ఒక్క ఫ్యామిలీ రాదు 70,000 కోసం, వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, నా ఫ్యామిలీ వస్తుంది, పోషించి పంపండి, మీ ఇంట్లోనే ఉంటాను. నా ఫ్యామిలీలో చెప్తున్నా, నా చిన్న పోడు ఉన్నాడు, వాడు ఒంటలు వస్తే నువ్వే ఎత్తాలి. మా భార్య కూడా ఎత్తదు, నా లవ్వర్ అయితే అస్సలు ఎత్తదు. వాడు బాత్రూమ్ పోయినా భార్యలు ఎవరు? మీరే ఎంత మందిని మెయింటైన్ చేస్తారు? నేను ఎంత మందిని మెయింటైన్ చేసుకున్నా, ఫస్ట్ పైసలు కావాలమ్మా నాకు, అంతే. ఏమొద్దు అంటున్నా కదా, ఫస్ట్ ఇవ్వమంటారు, నేను అవసరం లేదు నాకు ఇయ్యి. ఫస్ట్ అయితే వీడియో డిలీట్ చేయండి. వీడియో డిలీట్ చెయ్యా. ఎవరు తెలుసా, ఎవరు ఫోన్ చేసుకున్నా భయపడం. నేను వీడియో డిలీట్ చెయ్యా, నువ్వు ఎవ్వరికని చెప్పు, ఏమన్నా చెయ్యి. నువ్వు ఇట్లా భయపెడితే మాత్రం భయపడే రకం కాదు. సరే నేను చెప్తున్నా కదా, చేస్తా అని, వీడియో అయితే డిలీట్ చేయండి. చేస్తా అని 7 ఏళ్ళు ఆయన సంవత్సరం నుంచి చెప్తున్నావు, ఇవాళ చేస్తా, రేపు ఇస్తా, ఇగిస్తాను ఇక ఇచ్చిన ఆయన వీకుడా అంతే. నీ దగ్గర అకౌంట్ లో పైసల సంగతి తెలుసు, నీకు పిఎఫ్ వచ్చిన సంగతి తెలుసు, దాన్ని ఏం వాళ్ళేమన్న సంగతి నాకు తెలుసు. అన్ని తెలిసాకనే రంగంలో దిగినాం మేము, ఉట్టి ఆటామాజీ దిగాం మేము. నీ బ్యాంక్ మేనేజర్ తో సహా నేను డీటెయిల్స్ చెప్తాను. నేను పిచ్చోళ్ళే కొడుతున్నా, నేను పిచ్చోళ్ళే కొట్టవచ్చు. నా ఎన్నుకున్న ఆంజనేయ దాస్ పిచ్చోడు కాదు, వాడు ఎంక్వైరీ చేసినాకనే దిగుతాము. అర్థమవుతుందా? సరే అండి, ఇప్పుడైతే 20,000 ఉన్నాయి నా దగ్గర. లేదండి, మీరు అన్ని బిగ్ బాస్ మాట మాట్లాడకండి. 20,000 ఇస్తే ఈయన ఉంటామండి. డబ్బులు ఉన్నాయని తెలుసు మాకు, 20,000 మాకు అకౌంట్ ఓపెన్ చేయి. 20,000 ఒకసారి ఇచ్చిన నాకు మొత్తం ఒకటేసారి ఇట్లా సగం చిల్లర మళ్ళీ నేను ఊకుకి ఎదురుగాలంటే మొత్తం కాదండి. కాదండి, చెప్పేది వినండి. నేను ఊకుకి ఎదురుగాలంటే మొత్తం కాదండి. ఇవన్నీ వేస్ట్ మాటలు వద్దండి. మేము ఇంటిగా పొయ్యి పెడతామండి. ఇక అండి చెప్తున్నా అండి, మీరు వినండి. ఇవన్నీ వద్దండి. పోయి పెడతాం, పిల్లలకి అంతా సాఫ్ చేసుకుంటుండ నువ్వే. ఇంకా వాళ్ళ బాత్రూమ్ నువ్వు కడుతావా లేకుంటే నువ్వు ఎత్తుకు వస్తావా, నీ ఇష్టం అండి. మా వాడు అయితే ఎర్ర పచ్చ పడతాడు, మొత్తం గొప్పలు పడతాయండి. నేను సిగ్గిడిస్తే ఇట్లే ఉంటానండి. నా జీవితం ఇంతేనండి. మీరు పైసలు ఇవ్వండి. చెప్పండి ఇంకా. సరే ఇప్పుడైతే 20,000 నేను చెప్తున్నా కదా, ఒకసారి ఒకసారి అరే ఆగు, ఎందుకంటే చెప్తున్నావు? ఫస్ట్ ఇవ్వండి. నేను ఇస్తా అంటున్నా, నీ ఫోన్ నా ఐఫోన్ తీసుకోరా లేకుంటే మీ ఫోన్ నాకేం అవసరం ఇక్కడ. మరి ఆగు, మరి నేను ఓపెన్ చేస్తున్నావు వాడని మీకు అర్థమైతే లేదు. ఒకసారి ఇవ్వండి అంటే, సరే 70,000 ఇస్తా ఇవ్వండి. సరే 70,000 ఇస్తా ఇవ్వండి. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా. 70,000 ఇద్దు ఒకసారి. డబ్బులు ఉన్నాయన్న పాస్వర్డ్ అయిపోయింది, మనమే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వద్దు, ఆమె పైసలు ఆమె చేతులతో చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అప్పుడు అట్లాంటి మోసం ఏం నాటకాలు చేస్తుంది ఇన్ని రోజులు గుర్తుపెట్టుకో. అట్లాంటి పనులు మీరు పాస్వర్డ్ ఒకసారి ఓపెన్ చేయండి. నాకేం వద్దమ్మా అని చెప్తున్నా. నాకేం ఫోన్ ఒక మాట ఇప్పుడు నువ్వు లాక్ తీయలేవు అనుకో, నేను వీడియో టెలికాస్ట్ చేస్తా. సరే నేను చెప్తున్నా. ఎంత బ్యాలెన్స్ ఏం లేవా? 20,000. అవి నాకు వేరే పని ఉంది. మరి వీడేం కావాలి? పాగలు కావాలా? సరే మీ మనీ నేను చేస్తా ఇవ్వండి. ఇప్పుడు 70,000 సరే 70,000 సంవత్సరం ఉన్నారు కదా, విత్ ఎంత అయితే 3% కానీ సరే 2% 1% వేసుకున్నాము. ఓ పని చేయి, 10,000 ఎక్స్ట్రా ఇచ్చేసాను. ఎందుకు ఇస్తా? నాకు మిత్తి ఏమవుతానా? మిత్తి కాదు, ఈ సొంటలోకి అట్లా కావాలి అంతే. ఎందుకంటే వద్దు ఇస్తా అంటుంది కాబట్టి అసలే ఇచ్చేయమని చాలు. నేను ఏమంటున్నాను, మంచితనానికి పోతే ఇవాళ రోజులు మంచిగా లేవు. అర్థమవుతుందా? ఇవాళ రోజులు మంచిగా లేవు కాబట్టి ఇట్లా మనము మంచిగా అడిగితే ఏమని నీకు అసలు ఏం ఇచ్చేది లేదా అని అంటుంది.
ఆమెకి ఇట్లా కావాలి, నువ్వు 10,000 ఎక్కువ లేకుంటే నీ పని లేదు 70,000 70,000 80,000 అయిపోతే నేను టెలికాస్ట్ చేసుకోవడం సీరియస్ చెప్తున్నాను. మళ్ళీ అట్లా కూడా అది కూడా సరే కొడుతున్నా ఆగండి. బాగా ఎదిరిస్తున్నారు కదా మీరు. బాగా బెదిరిస్తున్నట్టులే, బాగా బెదిరిస్తున్నాను. నేను ఇంటికాడ ఎన్నిసార్లు తిరిగినప్పుడు 100 రూపాయలు పెట్టుకో పెట్రోల్కి, రాను ఫోన్ ఖర్చు ఇవన్నీ వద్దు కానీ తిరిగినప్పుడల్లా 100 రూపాయలు వేసుకున్నా అని. నీకు ఎన్నిసార్లు తిరిగిండు, ఎన్ని ఫోన్లు చేసిండు, ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తావు, ఈడున్నా ఆడున్నా అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపించడానికి బగాయిస్తావు. బిజీ టోన్ పెట్టుకుంటుంది కలవకుండా. సరే అవసరం లేదు 80,000 కొట్టు, నువ్వు ఖచ్చితంగా కూడా నువ్వు ఇట్లా వచ్చినావు అనుకో బాగుండదు బ్రదర్, నువ్వు కొట్టు. ఆమె ఒప్పుకోవాలి 80,000 ఇస్తాను. అవసరం లేదు, ఎందుకు ఒప్పుకోదన్నా? శంఖం మన చేతులు ఉన్నప్పుడు ఏమమ్మా 80,000 ఇప్పుడు ఒప్పుకుంటున్నావా? శంఖం మన నాకైతే చేతులు, అసలే ఇస్తాను నేను చెప్తున్నా శంఖం మన చేతులు ఉన్నప్పుడు ఎప్పుడైతే నాకు వేరే పని ఉంది కదా. ఏ పని అని ఉండని. మామూలు నేను బయట మితికించుకున్నా 3 రూపాయలు మితికించుకున్నా తక్కువ అయితే నెలకు 3,000 వస్తాయి, 12 నెలలు. అవన్నీ వద్దు, 10,000 ఎక్కువ కొట్టు. లేదంటే ఇక నేను 3% లెక్క 4% లెక్క ఎంట కట్టేసి వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టి పెడతాను. ఎందుకంటే నాకు నీ వడ్డీ వద్దు ఏమొద్దు అని అంటుండు. నీవు ఇంత సతాంచినందుకు నీ పనిష్మెంట్, నేను రూపాయి తీసుకోకపోతుంది కానీ నువ్వు ఎక్కడి పైసలు అన్నావు చూసినావా, అక్కడనే కొట్టినావు నువ్వు, అక్కడనే నువ్వు మార్కులు కొట్టేసినావు. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ వీడియో. ఏమో ఇస్తాను అన్నావా, 70కి 10 ఇస్తాను, మళ్ళీ ఫోన్ గుంజుకోవాలని మాట మార్చిన చూసినావా? అవసరం లేదు, నాకు అవసరం లేదు. పైసలు నువ్వు ఇప్పుడు కొట్టేసి ఎందుకు అవుతున్నావు? కొట్టినా చూడండి, మీకు screen shot నా పెట్టినా. కొట్టినావా మీ ఫ్రెండ్స్ కొట్టినావు ఎవరు తెలుసు? Screen shot screen పెట్టినా shot చూడండి. అదే మళ్ళీ 70 వచ్చు నాటకాలు చేస్తున్నావా? ఇవే కథలు ఇట్లుంటాయి. కొట్టు, ఇంకా 10 కొట్టు, అవసరం లేదు 10 కొట్టు. లేదు అన్న ఇప్పుడు వద్దొద్దు, నువ్వు ఇట్లా అయినా అనుకో మరి బాగుండదు బ్రదర్. నేను మంచిగా చెప్తున్నా, మంచి మూడు ఉన్నప్పుడు కొట్టు. వచ్చినాయి కానీ అవసరం లేదు, అవసరం లేదు, వాళ్ళకి తెలియాలి పెయిన్ అంటే ఏంది, పనిష్మెంట్ అనేది తెలియాలి. నేను 10 కొడితే మీరు వీడియో అయితే అప్లోడ్ చేయాలంటున్నాను. 10 వడ్డే చేస్తాను నేను, 10 వడ్డే చేస్తా. ఇప్పుడు నేను కొట్టాను మరి 10 ఎందుకు మరి కొట్టాలి? ఇప్పుడు మాట ఎందుకు కొట్టకపోతే మార్చినావు? కొట్టకపోతే వేరే తిరుగుంటది, కొట్టకపోతే వేరే తిరుగుంటది. ఇంకేం చేసుకుంటారు? వీడియో అప్లోడ్ చేస్తా అంటున్నాక నేను ఎందుకు సరే పో, కొట్టాలంటున్నా? అయితే పో. వీడియో అప్లోడ్ చేస్తా అంటున్నాక నేను ఎందుకు సరే పో, కొట్టాలంటున్నా? అయితే పో. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? పో మరి, నువ్వేం టెన్షన్ పడకు. సరే మళ్ళీ ఎందుకు వచ్చినావు? మళ్ళా 10 కొడతా గానీ మీరు ఆ వీడియో అయితే డిలీట్ చేయండి ఫస్ట్. ఎందుకు వీడియో కోసం వచ్చినావు? మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేయండి, నేను 10 కొడతా అట్లా. నీకు ఒక మాట చెప్తాను, నువ్వు ఇంకా లైఫ్ లో చాలా చూడాలి, అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు 70,000కే నీకు నమ్మకం పోయిందంటే రేపు నీకు అవసరం పడి లక్షలు అప్పు తీసుకోవాలంటే ఏంటి తెస్తావు? ఇంకోటి నువ్వు ఎప్పుడైనా అవసరాన్ని ఆసనగా పెట్టుకొని ఇట్లాంటి పాడు పనులు చేయకు, అది గుర్తు పెట్టుకో. ఎప్పుడైనా అవసరాన్ని ఆసనగా పెట్టుకొని ఇట్లాంటి పాడు పనులు చేయకు, అది గుర్తు పెట్టుకో. సరే 10,000 సంగతి పక్క పెట్టు, కానీ నేను నీకు మంచి ఒక అన్నలకే చెప్తాను. ఇప్పటిదాకా అన్న సరే వాట్ ఎవర్ ఏదైనా సరే నీకు నా వల్ల ఏమైనా తప్ప అనిపిస్తే నాకు క్షమించు. నీకు అన్నలకే చెప్తాను నేను, నువ్వు ఏదైతే పైసలు తీసుకున్నావు అదే మర్యాదతో ఇచ్చి ఉంటే నీకు 10 లక్షలు అవసరం పడ్డవి ఇస్తాను. నువ్వు ఇప్పుడు ఆయనకు 70,000 కోసం అని పెళ్లి చేసుకో, నీకు ఉంచుకో అని పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతావు. నీకు అసలు సంబంధం లేని మాటలు, అర్థమవుతుందా? ఒకవేళ వాడు మంచోడు కాబట్టి నన్ను ఇట్లా పోతుంది మాకు అయిపోయింది. అదే కూడా నాలుగు తిక్కలు అనుకో, పెళ్లి లేని మొత్తం ఉంచుకుంటా అంటాడు, నిన్ను ఏం చేయాలో అది చేస్తే అక్కడ అమ్మేస్తాడు, ఏం చేస్తాప్పుడు? పెళ్లి లేని మొత్తం ఉంచుకుంటా అంటాడు, నిన్ను ఏం చేయాలో అది చేస్తే అక్కడ అమ్మేస్తాడు, ఏం చేస్తాప్పుడు? ఏం చేస్తావు కదా, వేస్ట్ అయిపోయేది, ఆలోచించుకోవాలి కదా. ఎవరైనా సరే 4 గోడల మధ్యలో కట్టుకున్నంత చేసుకుంటే అది శృంగారం అంటారు. ఇట్లా పాల్తు పనులు చేస్తే మాత్రం దాని శృంగారం అంటారు, వ్యభిచారం అంటారు. ఇట్లా పాల్తు పనులు చేస్తే మాత్రం దాని శృంగారం అంటారు, వ్యభిచారం అంటారు. అర్థమవుతుందమ్మా? మన శరీరము దేవుడిచ్చే శరీరాన్ని ఒకరికే అంకితం పడతాయి. సరే అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకో అమ్మా, నీకు ఎందుకంటే జిందగీ మస్తుంది. ఇంకోటి వీడియో టెలికాస్ట్ చేస్తాం, ఎందుకు చేస్తామో అని చెప్తాను. నీ అసంటలు ఎవరైనా సమాజంలో ఉంటే కొద్దిలో గొప్పైనా మారుతారు, అర్థమవుతుందా? కొంచెమన్నా మారుతారన్న ఉద్దేశంతోనే మేము ఈ వీడియో టెలికాస్ట్ చేస్తాము. కాకపోతే నీ ముఖానికి బ్లర్ వేస్తాము, ఇతని ముఖానికి బ్లర్ వేస్తాం. అతను కూడా అన్నాడు, ఏమన్నా వద్దన్నా అతని నీ గురించి ఆయన ఎంత ఆలోచిస్తుంది కదా, వీడియో టెలికాస్ట్ చేద్దని చెప్తుంది. కానీ మేము ఏంటంటే సమాజాలు నియాసటలు మారాలనే ఉద్దేశంతోనే ముఖానికి బ్లర్ వేసి టెలికాస్ట్ చేస్తాం. వీడియో టెలికాస్ట్ చేద్దని చెప్తుంది. కానీ మేము ఏంటంటే సమాజాలు నియాసటలు మారాలనే ఉద్దేశంతోనే ముఖానికి బ్లర్ వేసి టెలికాస్ట్ చేస్తాం. ఈ 10,000 మ్యాటర్ కాదు, 10,000 ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే నువ్వు మారితే మాకు సంతోషంగా, అంతే. ఇంకొకరిని మాత్రం ఇట్లా చేయకు. ఆయన మంచోడు కాబట్టి ఇంత సహనంతో ఓపికతోని ఇంత ఇచ్చేస్తున్నాడు, అర్థమవుతుంది నీకు? ఇంకోళ్ళు ఉంటే వేరే పరిస్థితి అవుతుంది. ఎవరైనా తిక్కలో నమ్మినావు అనుకో, వాడు పోయి దుబాయ్లో అమ్మేస్తాడు, నేను 70,000 1,00,000 రూపాయలకు అమ్మేస్తాడు, 2 లక్షలు ఇస్తాడు నీకు. తర్వాత నీ జీతం ఏమైతే తెలుసా? ఇస్తరాకు మీ ఎంగిల్ది కానప్పుడు దానికి వాల్యూ ఉంటుంది, రూపాయి పెట్టుకుంటారు. ఎంగిల్ అయినాక ఇస్తరాకును చెత్తగుండ పడేస్తారు. ఇస్తరాకు మీ ఎంగిల్ది కానప్పుడు దానికి వాల్యూ ఉంటుంది, రూపాయి పెట్టుకుంటారు. ఎంగిల్ అయినాక ఇస్తరాకును చెత్తగుండ పడేస్తారు.
నీ జీవితం కూడా అంతే. నీకు పైసలు పోతే మళ్ళీ సంపాదించుకోగలుగుతావు, కానీ నీ శీలం పోతే సంపాదించుకోగలుగుతావు. లాగా అయిపోతుంది లైఫ్. అర్థమవుతుందా? నీకు ఈ జీవితంకి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాను. ఎందుకంటే ఒక మనిషి బోల కొట్టినావు అంటే నువ్వు ఎంత మేధావి నాకు అర్థమైంది. కానీ కాకపోతే అట్లాంటి మేధావి పనులు మాత్రం చేయకు. ఇప్పటి నుంచి అయినా మంచి మారు. నువ్వేం బాధపడకు. ఒక చెల్లెళ్ళే కనుక్కొని నీకు ఇంకోటి, ఆయన 10,000 ఆయన కూడా వద్దంటుండు, నేను కూడా వద్దంటున్నావు. ఓకే, నువ్వు మారుతా అంటే నాకు అంతే సంతోషం. ఈ 10,000 వద్దు, ఏం వద్దు. కానీ ఈ వీడియో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నావు కూడా చెప్తుంది నీ కారణం కూడా. కాకపోతే నువ్వు ఇట్లా తిక్కలానికి పోయినట్టు మాత్రం నీ ముఖం చూపెడుతుంది, సమాజానికి చూపెడుతుంది. కానీ నువ్వు మళ్ళీ నీ మనసు ఎంత నియంత్రణ వస్తున్నావు కాబట్టి చెప్తున్నామాట. నీ ముఖం బ్లర్ చేస్తాము, సమాజానికి చూపెడతాము. నీ కోసం కాకుండా సమాజంలో ఇట్లాంటి చీడపురుగుల కోసమని ఈ వీడియో టెలికాస్ట్ చేస్తాం. ఓకేనా? ఆడాడు ఉంటారు. ప్లీజ్ ఇంకోసారి దయచేసి ఇట్లాంటి పాడు పనులు మాత్రం చేయకు. పైసలు ఇచ్చేవారు రిక్వెస్ట్ చేయి. నువ్వు కరోనా టైంలో నాకు ప్రాబ్లం ఉందని నేను కూడా అర్థం చేసుకున్నా. అరే నిజమే కావాలండి. నువ్వు తర్వాత మా డైలాగులు చెప్తున్న విషయం, మారుస్తున్న విషయం మనిషి, అప్పుడు నీ యాటిట్యూడ్ అర్థమైంది. మనిషికి యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, అది చేంజ్ అయింది అనుకో మనిషి కాడు, ఇక అది గలీజ్ ఉంటుంది. కానీ సరే, ఎందుకని ఇప్పటి నుంచి మొత్తం అట్లా పని చేయక కావాలంటే మళ్ళీ ఇస్తావా అంటే మళ్ళీ ఒకసారి నేను టాస్క్ చేయాలంటే కుదరదు బ్రదర్. ఓకే, మంచి పద్ధతిగా ఉండి తీసుకుంటే ఇస్తా. ఇక మొగోడు మారలే. ఓకే బ్రదర్, అమౌంట్ అయితే వచ్చింది. నేను హ్యాపీయా? థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే, నువ్వు చాలా సీరియస్ అయినా అంటే మళ్ళీ ఏం కాదన్న. పైసలు ఇటు నువ్వు కష్టపడ్డ సొమ్ము, అది అర్థమవుతుంది అన్న. నీ కష్టపడ్డ సొమ్ము ఇటు పోదు, నీ పైసలు నీకు వస్తాయి. మనం ఎంత సీరియస్ అయినా అవి ఏం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే గుంజుతారు అన్నమాట. ఎట్లా ఈ రోజులలో నేను ఏం చెప్తున్నా, గుంజుతారు. గుంజి ఇడిచిపెడతారు. తెగుతుంది మంది చూస్తారు కానీ తెగదు. అది కూడా అంతే. సరే, ఎనీ వ్యూవర్స్, అవసరాన్ని నమ్మించిన వాళ్ళకి మాత్రం దయచేసి మోసం చేయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ మీ మీద కూడా ఒకటి నమ్మకం వేరే వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు ఖరాబ్ అయిపోతాయి మేడం. నీ నమ్మకంతో ఇచ్చిన పైసలాడు వానికి ఇవ్వలేవు అనుకో, వేరే అవసరానికి వచ్చినా వానికి కూడా ఇయ్యడు, వాని దగ్గర ఉన్నవి ఇయ్యడు. మీరు చేసిన పాడు పని వల్ల ప్రపంచం మొత్తం ఇట్లా అయిపోతాం మేడం. దయచేసి చెప్తున్నా, ఒక నమ్మకాన్ని మాత్రం చెడగొట్టుకోకండి ప్లీజ్. ఇవాళ కాకపోతే రేపిస్తా అని చెప్పి ఇవ్వరు, కానీ జెన్యూన్గా ఉండండి. ఓకే వ్యూవర్స్, మన వీడియో లైక్, మన కష్టం ఫలించింది. లైక్ షేర్ తో పాటు పక్కనే థ్యాంక్స్ అనేది ఉంటుంది. మా మీద ఉన్న ప్రేమను మీరు దాని ద్వారా మాకు తెలియజేయండి.